నమస్కారం. డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత 40 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సర్వీస్ చేసి ప్రస్తుతం అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో డాక్టర్ నాగేశ్వరరావు గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా దంతాల పట్ల అవగాహన కల్పించడం ఆయన ప్రధాన ఉద్దేశం. సో ఈరోజు మరికొన్ని విశేషాలతో డాక్టర్ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. కొంతమందికి పక్షవాతం వస్తుంది. ఇలా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏదైనా ఆహారం తిన్నప్పుడు తిన్న ప్రతిసారి పళ్ళు శుభ్రం చేసుకోవాలంటారా? మా వ్యూస్ కొంచెం తెలియచేయండి. కొంతమందికి దురదృష్టవశాత్ పక్షవాతం అని ఇప్పుడు మనం అంటాం. ఈ పక్షవాతం అనే వ్యాధి రావచ్చు. ఇట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏ పక్క అయితే ఏ భాగం అయితే అంటే ఎడమ కానీ కుడి భాగం కానీ పక్షవాతం రావచ్చు. వాళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు దవడలు కూడా అంటే ఈ ముఖంలో ఈ మజిల్స్, ఇప్పుడు ఈ ఫేషియల్ మజిల్స్, తర్వాత ఇవన్నీ కూడా ఈ దవడ కండరాలు అవి ఏంటంటే సరిగ్గా పనిచేయవు. వాటికి నెర్వ్ సప్లై ఉండదు. కాబట్టి వాళ్ళు ఆహారం తీసుకున్నప్పుడు అంటే ఏ ఆహారం అయినా సరే, సపోజ్ బిస్కెట్స్ తీసుకున్నారనుకోండి, ఆ బిస్కెట్ అంతా అక్కడికి వెళ్ళిపోయి అది ఉండలాగా తయారవుతుంది. అట్లాగే అన్నం తీసుకుంటే అది కూడా ఆ పక్కకి వెళ్ళిపోయి అట్లాగా ఉండిపోతుంది అన్నమాట. అంటే ఇటు సైడ్ రాదు. అట్లాగా ఏ ఆహారం తీసుకున్నా ఇమీడియట్గా ఎవరైతే బంధువులు ఉంటారో అట్లాగే అక్కడ అటెండెంట్ కానీ లేకపోతే నర్సెస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఈ బ్రషెస్ ఉంటాయి, కొన్ని ఎలక్ట్రానిక్ బ్రష్లు ఉంటాయి. ఈ బ్రష్లు తోటి ఇమీడియట్గా శుభ్రం చేసినట్లయితే వాళ్ళు నోరు హైజీనిక్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ రాకుండా, అంటే నోట్లో కొంత ఆహారం మిగిలిపోతుంది. ఆ మిగిలిపోకుండా మనం ఎప్పటికప్పుడు ఆ ఆహారాన్ని శుభ్రం చేసేస్తే నోరంతా క్లీన్గా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆహారం మంచినీళ్ళు తీసుకున్నా, ఆహారం తీసుకున్నాం, వాళ్ళకి కొంచెం తినాలి అని అనిపిస్తుంది. లేకపోతే అది ఇన్ఫెక్షన్ వచ్చి అది ఈ నాలుక కూడా అది రుచి తెలియకోకుండా ఏం తింటున్నారో అన్నది వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళకి ఆహారం కూడా తినబుద్దేది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ అంటే ఇట్లాంటి పరిస్థితులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు పేషెంట్ని, ఈ పక్షవాతం వచ్చిన పేషెంట్ని వాళ్ళు జాగ్రత్తగా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.